హలో అండి, నమస్తే అందరికీ. ఇప్పుడు మన మందారాలు అన్నీ ఇక్కడ దగ్గరగా ఉన్నాయండి. దగ్గరగా ఉన్నాయి, కొంచెం జరపాలి. ఇట్లా ఒక దాంట్లోనే అప్పుడు నేను టబ్బులు పెద్ద టబ్బే కదా అని చెప్పి మూడు మొక్కలు కూడా పెట్టానండి. ఇక్కడ ఇదిగో దీంట్లో 3 ఉన్నాయి. ఇదొకటి కనిపిస్తుందా? ఇదిగండి, ఇదొకటి 3 మొక్కలు ఉన్నాయండి. పెద్ద టబ్బే కదా అని పెట్టాను. సింగిల్గా ఉన్నదేమో బాగా వస్తుందండి. ఇదిగండి, ఇది ఒక్కటే మొక్క అండి. సింగిల్గా ఉన్నది బాగా వస్తుంది. ఇదండి పూలు. అయితే ఇప్పుడు నేను కొన్ని రీపాటింగ్ చేద్దాం అనుకుంటున్నా. వాతావరణం ఏమో కొద్దిగా చల్లగా అనిపిస్తుంది. రాత్రి తెల్లారుజామున ఏదో 4 చినుకులు పడ్డట్టుంది. దీంట్లో కూడా 2 ఉన్నాయండి. ఇట్లా ఇదిగో ఇది 2, ఇది కొమ్మ పెడితే వచ్చిందండి. ఇది ఈ పూల కొమ్మ, ఇదేమో అసలు మొక్క, అసలు నేను పెట్టుకున్న మొక్క ఇది. దాంట్లో ఊరికే గుచ్చా. దీనికి కూడా అండి ఇదండి, ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. యువతలకు లాక్కోవాలి. ఇదండి, వేర్లు చూడండి బయటకు వచ్చినాయి. ఇది మళ్ళీ రేపు ఎక్కువ రోజులు ఉంచితే ఇబ్బంది అవుద్దేమో అనిపిస్తుంది. ఇట్లా దగ్గరగా ఉండేసరికి వాటికి కూడా గాలి ఆడట్లా. కనిపిస్తుందా? ఇప్పుడు దీంట్లో 3 మొక్కలు చూపించాను. దీంట్లో కూడా 3 ఉన్నాయి. ఇదిగండి, ఇదొకటి, ఇక్కడ ఒకటి ఉందండి. మళ్ళీ బొప్పాయి 3 మొక్కలు ఉన్నాయి. ఇదొక మొక్క పెద్దది. మొత్తం 6 మొక్కలు ఉన్నాయండి ఒకే టబ్లో. ఈ 6 వేర్లన్నీ లోపలికి గజిబిజి అయిపోతాయి. అందుకని చెప్పి ఈ కొంచెం తీసి వేరే చిన్న టబ్బులు ఉంటాయి కదా, సింగిల్గా ఇలాంటి టబ్బుల్లోకి ఉన్నాయి ఖాళీగా, అవి మార్చుకుందాం అనుకుంటున్నానండి. ఇదిగండి, ఇది చూడండి, సింగిల్గా ఉండేసరికి ఎట్ట పెరుగుతుందో. పూలు బాగా వస్తున్నాయి. తవ్వాను ఇప్పుడే, తవ్వుతూ సరే ఇది కూడా తీసి ఎట్ట నాటుతున్నాం కదా చూపిద్దాము అని చెప్పి మళ్ళీ వీడియో స్టార్ట్ చేశానండి. చూపిస్తానండి. ఇదిగండి, ఆ మందార మొక్కలు తీసి ఇదిగో ఇందులో కంపోస్ట్ ఉంది కదా, ఇదిగండి, ఇది తీస్తే ఇదంతా చీమలు వచ్చి ఉన్నాయండి బాగా. ఎందుకంటే నెమ్ము ఉంటుంది కదా, నీళ్ళు చల్లి ఆ రోజు పట్టగా పెట్టాం కదా, అంతా చీమలు పుట్టలు పెట్టినట్టు వచ్చింది. సరే ఇది కొంచెం ఆరనిద్దాంలేమ్మా, ఒకరోజు అట్లా తీసి పెడదాము, కొంచెం నేర్పిస్తా. అందుకని ఇదిగండి, ఇది తీసాం. ఈ పక్క ఉంటుంది కదా, ఇది కూడా బాగా రెడీ అయింది. చూడండి, నువ్వు అడిగేసావా? ఇది అదిగండి, బాగా రెడీ అయింది. ఇప్పుడు ఇది ఆ టబ్బులకు పెట్టుకుంటాము. ఇదిగండి, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. ఈ టబ్బు ఒకటి, బకెట్లు ఉన్నాయి. ఈ టబ్బుకి కూడా పోపిచ్చి పెడతా. 1 గంట చేస్తానంటే ఉంది. ఆ గంట ముందు మట్టి అంతా దీనికి వేపించుకుంటే ఆ మొక్కలు తీసి నేను నాటుకుంటానండి. ఇది వేడొక కుండీ ఉంది. పార ఇదిగో మేడుంది. ఇదిగో దీనికి రాళ్ళు పెట్టి పాపం చీమలు కుట్టి పెట్టినాయి. దానికి సరిపడా రాళ్ళు తీసుకో, పెద్దవి తీసుకో, బెజ్జానికి సరిపడా తీసుకో. ఇదిగండి, నవధాన్యాలు వేసాను కదా, మొలకలు వచ్చినాయి. మొలకలు వచ్చినా చూపిద్దాంలే అనుకున్నాను. నిన్ననే కనపడ్డాయి.
ఈరోజు కొంచెం పెద్దయ్యాయి చూడండి. ఈ మట్టి మళ్ళీ చూపిస్తా. ఇదిగండి, ఈ టబ్బు ఖాళీ చేయించానండి ఒకటి. ఇదిగండి, ఇక్కడ కూడా ఇది ఉంది, గోంగూరది ఉంది. ఇది కూడా తీసేపిస్తా. గోంగూర మళ్ళీ అక్కడక్కడ ఉందిలేండి. ఇది కూడాది బంతి మొక్క కొంచెం గోంగూర బీక్కు మా అమ్మాయికి ఎత్తపోద్ది. ఇది మట్టి ఇది ఇచ్చు గోంగూర బీక్కు. ఇది పచ్చిమిరపకాయ మొక్క దాంట్లో గుచ్చు. ఇది వస్తుందో రాదో చూద్దాం. బెజ్జం పెట్టి మట్టి మెత్తగానే వాళ్ళ పెట్టి నాటేసి సరిగా నించోబెట్టు. ఇది కూడా మీకు ఇది కింద పోయొద్దు, మట్టిని తవ్వుదాము. తవ్వి ఒక మొక్క తీసుకొచ్చి పెడదాం, కొద్దిగా కంపోస్ట్ వేసి. సరే అయితే ఇదిగండి పీకుతున్నాను. ఇద్దేద్దాము. ఇవ్వండి వేర్లు చూడండి. పోసే ఇంకా అంతే. అబ్బో, 2 టబ్బులు అక్కడ రెడీ అయినాయండి. ఆ టబ్బుల్లోకి 2 పెడతా. ఇదిగో గోంగూర, బచ్చల కూర, తోటకూర అమ్మాయి కోసుకుంటుంది. ఇదిగో తోటకూర పెట్టా. వాళ్ళ అమ్మాయి వచ్చింది, ఆకుకూర కోసుకుంటానంటే అని. కోసుకోమ్మా అని చెప్పా. ఇదిగో నేనే పీకుతున్నా. ఇప్పుడు 2 గోంగూర మొక్కలు ఉన్నాయి. ఇది కూడా తీసేస్తా, మళ్ళీ నాటుతా ఉందండి. మందార కొమ్మ కూడా వచ్చింది. తవ్వుతా, దీన్ని కూడా తవ్వి గోంగూర కూడా బీకానమ్మా. ఇదిగో తవ్వి మళ్ళీ పెడతా. కొద్దిగా పైన కంపోస్ట్ వేసి ఇక 3 మొక్కలు ఇవి. ఇదిగండి, ఇది ఒకటి. అప్పుడు పెద్దయ్యే కదా టబ్బులు అని చెప్పి పెట్టేశానండి. వేర్లు చూడండి ఎట్టు వచ్చినాయో. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది. ఈ బొప్పాయి మొక్కల తర్వాత కుండీలు మళ్ళీ ఏమన్నా చూసుకొని పీకుతాను. ఇదండి, ఇది తవ్వాలి. ఈ కుండీలు, ఈ టబ్బు, అక్కడ 2 టబ్బులు. ఇదిగో అదిగమ్మా తెచ్చాలే, మర్చిపోయి. ఇది గడగ తీసుకొచ్చా. ఇట్రా, ఇది కూడా తీసి తిరగపోతే ఎట్టా మొక్క పీకాను కదా. పట్టు, అటు పట్టి మట్టి కలిపెట్టు దాన్ని ఒకరు. మానపాములు చూడండి, మట్టి తీసినాక ఎట్టున్నాయో, ఎంతలా ఉన్నాయో చూడండి. బెజ్జాలకి కరెక్ట్గా పెట్టుకో. రాళ్ళు ఎట్టున్నాయో చూడు. ఇగో మట్టి తీ, ఒకరు పైకి ఎత్తు. మట్టి మళ్ళీ పూడుకుపోద్ది. యువతల బెజ్జాలు 2 ఉంది. మట్టిపోయి ముందు కొంచెం రాళ్ళ మీద మట్టి వేసుకుంటే రాయి కదలకుండా ఉంటుందండి. ఇంకెత్తిపోయి ఇక్కడ ఒక టబ్బు, ఇక్కడ ఒక టబ్బు, ఇక్కడ ఒక 2. ఇదిగండి, ఇక్కడ ఒకటి. మొత్తం 5 టబ్బులు ఖాళీలు అయినాయి. తిరగబోసాను. ఇక్కడదొకటి, అక్కడదొకటి తీసేసా. ఇక కొంచెం ఇటు జరిపితే అక్కడ ఏమన్నా దారి వస్తుందేమో. మొక్కలు వీకిచ్చానండి, అక్కడ నాటుతాను. బాగా పూలు పూసాయి. ఈ పాటికి ఎప్పుడు ఆ పెద్ద చెట్లు సింగిల్గా పెట్టినవేమో బాగా వస్తున్నాయండి. ఇవి కొంచెం ఇబ్బంది పడుతున్నాయి. సరేలే, ఇప్పుడు ఇట్లా నాటుదాము. ఒక్కోటి
కొంచెం వాటికి గాలి తగిలిద్ది కదా. ఇదిగోండి, ఇది ఎల్లో పువ్వు, దాంట్లో వేసా. ఇంకా 3 ఉన్నాయి ఇక్కడ. ఇది ఒకటి. వాళ్ళ అమ్మాయి ఆకుకూర కోసుకుంటుంది. ఇదిగండి, ఇది మొత్తం కంపోస్టే. వీటిని బతికించుకోవాలి ఇప్పుడు. ఇంకా ఫ్రీగా ఉంటుంది వీటికి కూడా. అదే అదే పెట్టేశానండి. ఇంకా ఇక్కడ ఇది ఇప్పుడు ఇది పాత మట్టి కింద అయింది కదండి. దీనికి మళ్ళీ అంకులు ఏమన్నా అరటికాయలు వాళ్ళ దగ్గర ఆపాకు ఉందో లేదో అడగాలి. ఇంకా ఏమన్నా తీసుకొస్తే ఉల్లిపొట్టు, ఆవు పేడ అక్కడ గోతంలో ఉంది చూపించా కదా, అది కానీ వేసి కలుపుకోవచ్చు మనం. మొక్కరు ఇట్రామ్మా, ఇట్రా, ఈ మొక్క పట్టుకోమా, ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకో చక్కగా. అంతే అంతే ఉంచు. వదులు. అదే సరిపోద్ది. ఇక్కడ ఒకటి అమ్మా, దీనికి ఎక్కువ పోసావా జ్యోతి? తీయాల. ఎందుకంత అది ఎత్తిపోసి తీసుకో కాస్త. అది దాంట్లో పోసిరా కొద్దిగా. దానికి మధ్యలో బెజ్జం పెట్టి నాకు ఇది మొక్క పెట్టేస్తా. సదరంజి తీయాల. మళ్ళీ కంపోస్ట్లు ఏమైనా ఇస్తుంటాం కదా, కిచెన్ వేస్ట్ అట్లాగా. మధ్యలో బెజ్జం పెట్టు, మట్టేసి సద్రంగా చేయి. చుట్టూరు లెవెల్ రావాలి. అదే ఇట్లా. అదే ఇదేం కవరా తీసి దాంట్లో పోయి చేద్దాం. ఇంకో మొక్క పెట్టేద్దాం. ఉండు సాధారణ చేయ ఉన్న వరకు పెట్టు. అవి తీసి దారాలు తీసి అల్లది అది కూడా మరీ తక్కువగా పొయ్యి. అది సాధారణ పోసేసి ఇంకా తెత్తగరాప. ఎంత బాగా మగ్గిందంటే మంచి స్మెల్ వస్తుంది. నీకు వస్తుందా? నీకు జలుబు చేసిందేమో. అసలు మెత్తంగా పట్టుకుంటేనే అర్థమవుతుంది. కొంచెం ఇటు పెట్టి కొద్దిగా ఉండండి. దాన్ని నేర్పు. అదే రాళ్ళు సరిపోద్దా? చాలే. అది ఆ చెట్టు కొరవకి దాన్ని పోయలేదుగా. కొద్దిగా కొంచెం పోయి కొమ్మ మీద పడకుండా పోయి. ఇంకొకటి ఉంది. ఇది ఇంకా ఉన్నాయి పీకాల్సిన. అది కొమ్మ మీద పడకుండా సదరంగా చేసి చుట్టూరు. అది మధ్యలో అదే చాలా అదండి. అట్లా పెట్టేసాము. 4 అయిపోయినట్రా. దీనికి పోయి
అన్నీ బెజ్జాలకు మాత్రం రాళ్ళు ఉండాలండి. రాళ్ళు కదలకుండా ముందు మట్టి వేసుకోవాలి. పోసి ఇప్పుడు తొవ్విళ్ళ దానికి పోసి సదరంగానే నెట్ సదరంగి పోసి ఇంకా ఉంది డబ్బులు. ఇంకా ఇవన్నీ తవ్వాలి, ఇంకా పనులు ఉన్నాయి. ఒక రకంగా అయిపోయిందండి. ఇంకా అది మట్టి తవ్వాను ఇప్పుడు దాకా. తవ్వి దాంట్లో ఒక మొక్క ఉంది కదా, అది పీకి ఇదిగండి ఇక్కడ ఈ టబ్బులోకి నాటుకున్నా. ఇదిగండి నీళ్ళు పోయాలి, ఇంకా వాటర్ ఇస్తే ఇవన్నీ ఇవన్నీ చిన్న వాటిలో పెట్టుకున్నా. ఇది ఇట్లా ఆరబెట్టామండి కంపోస్ట్ని. ఇదంతా నేర్పించాను. కొంచెం గాలి పోసుకున్నాక తర్వాత తీసి వర్షం పడితేనేమో కప్పెడతా ఇట్లాగా. ఇది మన నైదెబ్బలో ఎరువు అంతా పెట్టి మొక్కలకి వేసి మొక్కలు పెట్టామండి. వీటన్నిటికీ ఇప్పుడు వాటర్ ఇవ్వాలి. ఈ మట్టి తీయాలి ఇప్పుడు నేను. ఇంకా అమ్మాయి వెళ్తానంది, 1 గంట చేసింది. పాపం కుదరటంలో, లేకపోతే వచ్చేదే కానీ అమ్మాయి కుదరటంలో. ఇదిగో సెల్ ఏడే పెట్టాము. ఇదండి సంగతి. ఇప్పుడు ఇది కంపోస్ట్ మట్టి. ఇది అక్కడ జామ మొక్కలో ఉంటుంది, ఇక్కడ చూపిస్తుంటా కదా. ఇది జామ మొక్క పడి మొలిసింది, పెరుగుతుందిలని వదిలేసా. దాంట్లోది పీకి ఇప్పుడు ఇక్కడ నాటానండి. ఇది ఒకరు వెనక్కి రేటమ్మా. అయిపోయిందా? లేకపోతే అది అటు బాను, అక్కడ బాను. అదే దీన్ని రెండింటికి మధ్యలో పెట్టు. ఇటు మొత్తం ఇటు ఉండాలి కదా, మళ్ళీ దారి ఉండాలి. అది అట్ట. సరే. ఇదండి ఇంకా మందార కొమ్మలు మొక్కలు విడదీసి దీంట్లో ఒక మొక్క ఉంటే తీసాను. ఇది కూడా కొంచెం ఫ్లవరు వెనక్కి పోయి పోస్తుంది కదా. ఇదిగండి బాగా పోస్తుంది. కలర్ మాత్రం మొగ్గలు వచ్చినాయి. ఇదిగండి మొగ్గలు, ఇదిగండి. ఇవన్నీ భలే వస్తున్నాయి మొగ్గలు మాత్రం. ఇవన్నీ కొంచెం ఫ్రీగా ఉంటే గాలి పోసుకుంటే మొక్క బాగుంటుంది అని చెప్పి ఇది కూడా లోపల ఉండిపోయింది. ఈసారి ఇవన్నీ వాళ్ళు చేయాలండి. ఇక చిగుర్లు వచ్చి కాగితాల పూలు, చిగుర్లు వచ్చి కొమ్మ తాగి చిగుర్లు వచ్చి పూలు మొదలవుతుంది. అవి కూడా తవ్వి కంపోస్ట్ ఇచ్చుకోవాలి. ఓకే అండి. అయితే ఇంకా ఇవన్నీ తవ్వాలి. దీంట్లో లాగాను కదా, కొంచెం తవ్వి కంపోస్ట్ ఇస్తే ఈ మొక్క బాగా వస్తుంది. ఇంకా వీటికి కూడా ఏమైనా టబ్బులు చూసి ఇట్లా వస్తే నాటిన మొక్కలండి. ఇక్కడ అదిగండి 2 బొప్పాయి మొక్కలు ఇవి పెరుగుతున్నాయి. దీనికి కూడా తవ్వి కొద్దిగా కంపోస్ట్ ఇవ్వాలి. ఏర్లు బయటపడుతున్నాయి. అదొకటి. ఓకే అండి. అయితే ఇంకా వాటర్ ఇస్తాను. వీటికి ఆ మట్టి ఎత్తాలా, పని ఉంది నాకు ఇంకా చాలా. మందార మొక్కలు ఒక్కొక్క మొక్క ఒక్కొక్క టబ్బులోకి నాటుకున్నా. ఇది ఓకే. బాయ్ అండి.